వెల్కమ్ టు మెగా9 టీవీ. మహాశివరాత్రి సందర్భంగా మనమైతే గుంటూరు జిల్లా తాళ్ళాయిపాలెంలోని శివక్షేత్రంలో అయితే ఉన్నాము. మన రాజధాని అమరావతిలోనే ఉందండి ఈ క్షేత్రము. అంతేకాకుండా ఇక్కడ కోటి లింగాలు అయితే ఉన్నాయండి ఈ క్షేత్రంలో. కృష్ణానది ఒడ్డున ఈ కోటి లింగాల శివాలయం ఇక్కడెక్కడా లేదని కూడా చెప్తున్నారు. అసలు దీని విశిష్టత ఏంటి, అంతేకాకుండా ఇక్కడ ఆత్మలింగం కూడా ఉందని చెప్తున్నారు. అసలు దీని విశిష్టత ఏంటి, అసలు దీని చరిత్ర ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఇక్కడ చూసినట్టయితే అంటే ఏ టెంపుల్లో మనం చూసినా సరే వాస్తుకంటూ ఒక ఏమీ ఉండదు. అంటే ఒక ఆలయం లాగా ఒక గదిలాగా కట్టి ఏముండదు. ఇక్కడ చూస్తే వాస్తు పురుషుడు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒకటి ఉందండి. అసలు ఇక్కడ ఎందుకు ఈ వాస్తు పురుషుడు అంటే ఇలా ఎందుకు నిర్మించాల్సి వచ్చిందా ఇదని కూడా ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే అంటే వాస్తు పురుషుని ఆలయం అని చెప్పేసి కూడా ఉందండి. వాస్తు పురుషుని కంటూ ఒక ఆలయం ఉంటుందని ఇక్కడ చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం అంటే ఆ వాస్తు పురుషుని గురించి మొత్తం ఇక్కడ రాసి ఉందండి. శాసనాల్లో రాసినట్లు ఇక్కడ రాసిందండి. ఇటువైపు అంటే రెండు వైపులా గుమ్మానికి రెండు వైపులా ఇక్కడ రాసిందండి. అసలు ఇక్కడ ఎందుకు ఈ వాస్తు పురుషుని ఈయనకు ఒక ఆలయం పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఓం నమ శివాయ. త్రేతాయుగంలో అతి భయంకరమైన కళేబరాలతో ఒక భూతం ఉండేదండి. ఈ భూతం దేవతలను ఇబ్బంది పెట్టిన సందర్భంలో దేవతలందరూ కలిసి బెమ్మను వరమడుగుతారండి. స్వామి ఈ యొక్క భూతము మా దేవతలందరిని ఇబ్బంది పెట్టిందని చెప్పిన సందర్భంలో ఈ యొక్క బెమ్మ వారికి ఆ భూతాన్ని మీరు ఏదైనా చేయవచ్చు అనే ఒక శక్తినిస్తారండి. ఆ ఇచ్చిన సందర్భంలో ఈ భూతాన్ని దేవతామూర్తులు భూమి వైపుకు ఈ విధంగా తోసి భయపడతారండి. చూడండి వాస్తు పురుషుడు మనకి ఎలా ఉన్నారు. ఆ తోసిబడినప్పుడు ఈ యొక్క భూతం బ్రహ్మదేవుణ్ణి, అయ్యా స్వామి నేను నీ భక్తుడిని, నాకు కూడా ఒక మంచిగా ఒక దేవుడిగా నన్ను సేకరించండి అని చెప్పిన సందర్భంలో ఈ యొక్క భూతంని స్వామివారు ఆ భూతం యొక్క భక్తికి మెచ్చి ఈ భూమండలం అని ఎవరైతే గృహమును నిర్మించుకుంటారో వారు నిన్ను పూజించనచో, నీకు అన్నప్రసాదం పెట్టనిచో వారిని పూజించవచ్చని పలికిన సందర్భంగా ఈ మహాభూతం ఒక వాస్తుపురుషుడిగా పేరుగా అంచిందండి. ఈ విధంగా మన సనాతన ధర్మంలో వాస్తు పురుషుని ఈ విధంగా పూజించడం జరిగిందండి. మరి ఇక్కడ అంతేకాకుండా ఈ వాస్తు పురుషుని గురించి ఇక్కడ అన్నీ ఉన్నాయండి. ఎవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ అంటే ఒకవేళ అంటే కట్టిన ఇల్లు కొనుక్కునే వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఈ దేవాలయానికి వచ్చి ఈ వాస్తు పురుషునికి 3 ప్రదక్షిణలు అయితే చేస్తే వాళ్ళ వాస్తు దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి ఇక్కడ రాసిందండి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికైనా వాస్తు దోషాలు ఉన్నాయి అని అనిపిస్తే ఇక్కడికి వచ్చి ఈ ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ వాస్తు దోషాలు పోతాయి అని కూడా ఇక్కడ నమ్మకం అని కూడా చెప్తున్నారండి. ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వస్తే ఇక్కడ అష్ట దిక్పాలకులు అంటే నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయండి. వీటి గురించి అష్ట దిక్పాలకులు అంటే వీటి విశిష్టత ఏంటి అని ఇక్కడ చూసిన నవగ్రహాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలయం లాగా నిర్మించారండి. వీటన్నిటి గురించి అసలు వీటి విశిష్టత ఏంటి, ఇక్కడ అష్ట దిక్పాలకులను ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వీటి గురించి కూడా తెలుసుకుందామండి మనం పూర్తిగా. అసలు అష్ట దిక్పాలకులు ఎందుకండి ఇక్కడ అంటే మధ్యలో స్వామివారిని పెట్టి ఇలా ఎందుకు పెట్టారండి? ఈ 8 మంది దేవతామూర్తులు స్వామివారికి రక్షణ కల్పిస్తారండి. ఈ 8 మంది దేవతామూర్తులు స్వామివారికి రక్షణ కల్పిస్తారండి. ఈ యొక్క యుద్ధ వాతావరణ సందర్భంలో ఒక రాక్షసుడికి స్వామికి యుద్ధ వాతావరణ సందర్భంలో ఈ విధంగా రక్షణ కల్పిస్తూ అక్షదిక్పాలకులుగా ఏర్పాటయ్యారండి. మీకు నవగ్రహాలండి అవి మన సనాతన ధర్మంలో హైందవ సంస్కృతిలో మనకి 1 నీరు, 2 భూమి, 3 నవగ్రహాలు, 4 సూర్యులు, 5 మొక్కలండి మన ధర్మంకి నాంది అండి. ఇవి చూడండి అన్ని క్షేత్రాలలో మనకి నవగ్రహాలు ఉండవండి, అష్ట దిక్పాలకులే దర్శనమిస్తారండి. మన క్షేత్రంలో 9 నవగ్రహాలకి 9 దేవాలయాలు, అమ్మవారులు, వారికి ఉపదేవతలతో కూడిన నవగ్రహాలు ఉంటాయండి. ప్రతి గ్రహానికి వారి యొక్క గ్రహ దోషాన్ని నివారణ చేసుకోవడానికి శివస్వామి వారు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అండి.
అన్ని క్షేత్రాల్లో అష్టదిక్పాలకులు మాత్రమే దర్శనమిస్తారు. మన క్షేత్రంలో మాత్రమే నవగ్రహాలు దర్శనమిస్తాయి స్వామి. చూడండి. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అష్ట దిక్పాలకులతో కలిసి స్వామివారు ఎక్కడ ఉన్నారు. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకొని అంటే వీళ్ళందరూ స్వామివారికి రక్షణగా ఉన్నారని కూడా చెప్తున్నారండి. యుద్ధం జరిగిన అంటే ఆ కాలంలో యుద్ధం జరిగిన సమయంలో ఇవన్నీ చాలా మందికి తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తే తప్ప అంటే ఇలా జరిగి ఉంటాయా అని కూడా తెలిసే విధంగా ఇక్కడ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క విశిష్టత లాగా వీటిని పెట్టడం జరిగిందండి. ఇంకా లోపలికి వెళ్ళి నవగ్రహాలు వాటిని కూడా చూద్దాం పదండి. మనం ఎక్కడ చూసినా సరే శివాలయంలో నవగ్రహాలు అనేవి ఎక్కడైనా ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో చూసినట్టయితే ఒక్కొక్క దేవతకి అసలు ఆ దేవత విశిష్టత ఏంటి తెలపడానికి ఒక్కొక్క గ్రహానికి అంటే శుక్రుడికి వచ్చేసరికి లక్ష్మీదేవి అలా అంటే ఏ గ్రహం మనకి ఏమేం చేసిద్దో తెలిపేలాగా ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి. ఇలా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క అంటే అందరికీ తెలిసేలాగా అర్థమయ్యేలాగా ఇక్కడ క్షుణ్ణంగా పెట్టడం అయితే విగ్రహాలను పెట్టడం అయితే జరిగిందండి. ఇంకా ముందుకెళ్ళి చూస్తే అన్నిటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలయం లాగా ఇక్కడ నిర్మించారండి. అక్కడ చూసినట్టయితే శుక్రుడు, ఇక్కడ చూసినట్టయితే చంద్రుడు, గౌరీదేవి పైన అలాగా ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత లాగా ప్రతి ఒక్కటి మనకి అంటే క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా ఉన్నాయన్నమాట. ఇంకా ముందుకెళ్ళినట్టయితే అన్నిటికీ ఎవరికి వాళ్ళకి అంటే ఒక్కొక్క ఏ క్షేత్రంలో అయినా మనం ఒక్కచోటే కుజుడికి కుమారస్వామి అలా ఏది చూసినా సరే ఎక్కడికక్కడ కుజుడు కుమారస్వామి ఇలా నవగ్రహాలకు సంబంధించి ఏ దేవతను పూజించాలి ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రతిదీ అంటే ఇవన్నీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. నవగ్రహాలు అనగానే నవగ్రహాలకే పూజ చేస్తాం అంటే ఆ తర్వాత దేవతలు ఏ దేవత రాహు అనగానే దుర్గాదేవిని పూజించడం అంటే మనం దుర్గాదేవికి అంటే దీపం కూడా పెడుతూ ఉంటారు మంగళవారం రోజు రాహు దుర్గాదేవి అలాగా ఒక్కొక్కరికి ఒకలాగా. ఇక్కడికి వచ్చేసరికి శనీశ్వరుడు మనం చూసినట్టయితే శనీశ్వరుడు ఆయన ఎంతో మహిమ గల్లవాడు. ఆయన అనుగ్రహిస్తే ఎలా ఉండదో ఆగ్రహిస్తే కూడా అలాగే ఉంటుంది. అందరికీ తెలుసు శనీశ్వరుడు అనగానే యమధర్మరాజు అక్కడ ఆయన అంటే ఇవన్నీ తెలియని వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే ప్రతి ఒక్కటి ఏంటి అనేది మనకు అర్థమైపోతుందండి. శనీశ్వరుడు అనగానే యమధర్మరాజు అని చెప్పేసి ఎక్కడ అసలు యమధర్మరాజుకి ఎక్కడ ఆలయం అనేది లేదండి మనకు తెలిసి. ఇక్కడైతే ఎక్కడా లేదు, మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా లేదు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యమధర్మరాజు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ ఇది ఒక మంచి విశిష్టత అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడ యమధర్మరాజుకి గుడి కానీ ఆలయం కానీ ఎక్కడా చూడము. ఇక్కడ చూసినట్టయితే పైన యమధర్మరాజుల వారు కింద శనీశ్వరుల వారు ఉన్నారు. ఇది ఎంత పెద్ద విశేషం అని కూడా మనం అంటే ఇక్కడికి వచ్చి ఆయన దర్శించుకొని ఆయన ఒక్కసారి మనల్ని అంటే అనుగ్రహిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ దేవతామూర్తులు ఉన్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ముందుకెళ్ళి గణేశుల వారు ఉన్నారు ఇక్కడ. అంటే ఇలా ఉంటాయని చెప్పేసి చాలామందికి తెలియకపోవచ్చు అండి. ఇక్కడికి వచ్చి చూస్తేనే అర్థమవుతుంది ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవతలు ఉంటారా అని చెప్పేసి. అంటే ఏ గ్రహ బాధలు అయితే వాళ్ళకు ఉన్నాయో ఆ దేవతల్ని పూజించుకోవచ్చు. అంటే ఏ గ్రహ బాధ అయితే మనకుందో ఆ గ్రహానికి అంటే తగినట్లుగా ఆయన పూజించుకోవచ్చు అని కూడా ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ గురుడికి చూసినట్టయితే బ్రహ్మదేవుడికి కూడా చాలా తక్కువ చోట్ల ఆయన విగ్రహాలు కనిపిస్తాయి మనకి. ఎక్కడ కూడా బ్రహ్మదేవుడికి విగ్రహం అంటూ ఆలయం అంటూ లేదు. అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల కానీ ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడా లేదు. కానీ ఇక్కడ చూసినట్టయితే బ్రహ్మదేవుని విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే అంటే గురుబాధలు ఎవరికైనా ఉంటే బ్రహ్మను పూజిస్తే అవి పోతాయి అని ఇక్కడ. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసినట్లయితే బుధుడిని చూసినట్టయితే ఇక్కడ విష్ణుమూర్తి అంటే బుధుడు అంటే ప్రతి గ్రహానికి అంటే ఏదో ఒక గ్రహ బాధల వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఈ గ్రహాలని వీటన్నిటిని నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ బుధుడు ఏవైనా సరే ఏ గ్రహ బాధలు ఉన్నా సరే బుధుడికి అయితే కనుక విష్ణుమూర్తిని ఆయన పూజిస్తే ఈ బాధలు పోతాయి అని అనడానికి నిదర్శనంగా ఇక్కడ అన్నీ ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే అక్కడ ఇక్కడికి వచ్చినట్టయితే సూర్యగ్రహం అండి. ఇక్కడ నారాయణమూర్తి సాక్షాత్తు ఆ నారాయణమూర్తే ఇక్కడ మనం అసలు నిజంగా ఇక్కడ చూస్తే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకతలాగా ఇలాంటి విగ్రహాలు కూడా మనం చాలా తక్కువ చోట్ల తక్కువ దేవాలయాల్లోనే చూస్తాము. కానీ ఇక్కడ మనకి ఇంత దగ్గరలో మన అమరావతిలో ఇంత మంచి దేవాలయం అసలు ఇన్ని ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి చూస్తేనే ఇక్కడ తెలుస్తుందండి. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవతలు మనం ఏ గ్రహ బాధలు ఉంటే ఏ దేవుణ్ణి పూజించాలి అని కూడా ఇక్కడ తెలుస్తుందండి.
ముందుగా గణపతి స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఆలయంలోకి వెళ్దాము. ఈ ఆలయంలో కూడా ఒక ప్రత్యేకత ఉందని అయితే చెప్తున్నారు. అసలు ఏంటి ఈ ప్రత్యేకత అని కూడా ఇక్కడికి వెళ్ళి తెలుసుకుందాము. ముందుగా మూషికుడు ఆయనతోటి లోపలికి వెళ్దాము. ఇక్కడ అమ్మవార్లు అయితే ఉన్నారు. కానీ ఇక్కడ స్వామివారిని అమ్మవార్ల పేరుతో అంటే సిద్ధి బుద్ధి వినాయకుడు అని కాకోకుండా ఇక్కడ వారి కుమారుల పేరుతోటి ఆ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందంట. అసలు అంటే ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ కుమారులు అయితే ఏం కనిపించరు. అది దీని యొక్క అసలు ఏంటి, ఇలా ఎందుకు ప్రతిష్ఠించారని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎందుకండి ఇక్కడ అంటే అమ్మవార్లు సిద్ధి బుద్ధి ఉన్నారు, కానీ అలా కాకోకుండా లవుడు శవుడు అని చెప్పేసి వాళ్ళ కుమారుల పేర్లతోటి ఎందుకు ఆయన్ని ప్రతిష్ఠించారు? సామాన్యంగా భక్తులు ఎవరికి తెలియదండి గణపతి వారికి 2 కుమారులు ఉన్న సంగతి. ఈ గణపతి వారి కుమారులు కూడా మనకి దేవుళ్ళుగా భావించి వారి సమేతంగా చేయాలనే సంకల్పంతో శివస్వామి వారు ఈ విధంగా నిర్మించడం జరిగింది. చాలా మందికి భక్తులు తెలియజేయాలని ఈ విధంగా నిర్మించడం జరిగింది స్వామి. లబుడు శబుడు అనే 2 కుమారులు ఉన్నారు స్వామివారికి. వారి నామకరణంగా మనకి ఇక్కడ సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. కళ్యాణం జరిపిస్తూ ఉంటారా? జరుగుతాయి తల్లి. లక్ష్మీ గణపతి కళ్యాణం జరుగుతూ ఉంటాయి. దంపతులు ఎవరైనా ఉంటే స్వామివారి కృప పొందాలి అనుకున్న వారు చేసుకుంటారు తల్లి. ఈ నిత్యం జరుగుతాయి. కానీ మనకి తక్కువగా భక్తులు వీటి గురించి తెలియడం వల్ల తక్కువగా రావడం జరుగుతుంది. ఈ ఆలయంలో చూసినట్టయితే సిద్ధి బుద్ధి చాలా మందికి భక్తులకి తెలియదు కాబట్టి ఇలా జరిపించట్లేదు, కానీ కళ్యాణం కూడా జరిపిస్తారు అని కూడా చెప్తున్నారండి. అంటే ఎవరికైనా కళ్యాణం కావట్లేదు అలాంటి వాళ్ళు, దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణం జరిపించుకుంటే స్వామివారి కళ్యాణం జరిపిస్తే కళ్యాణం అవుతుందని కూడా ఇక్కడ నమ్మకం అని కూడా చెప్తున్నారు. మరి మనం ఎప్పుడో అని ఎదురు చూస్తున్న వాటికైతే వచ్చేసాము. సర్వం శివమయం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఉందండి. అంతా ఇక్కడ చూసినట్టయితే అన్ని శివలింగాలు. ఆయన మన పరమశివుడు గంగాదేవి తోటి పైన చూసినట్లయితే ఎలా ఉన్నారో, ఆయన 4 చేతులతోటి మహారుద్రుల్లాగా కనిపిస్తున్నాడు. గంగాదేవిని పైన పెట్టుకొని, తలపైన పెట్టుకొని ఇక్కడ 1,000,000 శివలింగాలు, ఇవే లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారని కూడా చెప్తున్నారు. ఇక్కడ అంటే ఈ లింగాలు మనం లెక్క వేయడానికి అయితే కుదరదండి. దాదాపు ఇక్కడ 1000 లింగాల వరకు ఉంటాయి. ఇలాంటి ఒకటి ఇక్కడ మన దగ్గరలో ఉండడం మన అదృష్టంగా మనం అనుకోవచ్చు. ఒక్కొక్క శివలింగం అసలు ఇలాంటి ఆలోచనలకి ఇక్కడ ఎక్కడా లేదు. మనం చూసినట్టయితే కృష్ణా జిల్లాలో జగ్గేపేట దగ్గర ముత్యాలలో ఒకటి ఉంది. ఇలాగా అదే విధంగా ఇక్కడ ఉండడం అనేది ఎంతో ప్రత్యేకత. అదే కాకుండా కృష్ణానది ఒడ్డున ఈ శివలింగాలు ప్రతిష్ఠించటము, అందులోనూ ఈ ఆలయంలో మన చేతులతో మనమే స్వయంగా మన పేరుతోటి ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించవచ్చు. అంటే పెద్ద పెద్ద ఆలయాలు ఎవ్వరూ ప్రతిష్ఠించలేదు, కానీ ఇక్కడైతే మాత్రం మనమే మన చేతులతోటి మన పేరు మీద ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు, ప్రతిష్ఠించవచ్చు అని కూడా. ఇక్కడ ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరైతే ఉందండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ శివలింగాలు కూడా గ్రహాల పేరుతోటి ఇక్కడ ఒక్కొక్క లింగం ఇలా ప్రతిష్ఠించారండి. పంచలోహాలతో అయితే ఏంటి ఇక్కడ చూసినట్టయితే పేర్లు కూడా ఉన్నాయి. రవి, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు అని చెప్పేసి ఇక్కడ అన్నీ ఉన్నాయండి. శని, రాహు, కేతువు, ప్రతి ఒక్క లింగాలకు కూడా పేరు పెట్టి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కొన్ని రాతి శివలింగాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లింగం చొప్పున ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మహాశివలింగం ఎంత అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. ఇన్ని శివలింగాలని ఎప్పుడు మనం టీవీల్లో వాటిల్లో చూడటమే తప్ప ఇక్కడ చూసినట్టయితే స్వయంగా ఈ లింగాలను చూస్తే మన జన్మ ధన్యమైపోయింది. ఒక్కసారి కనుక ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ప్రతి శివలింగానికి ఒక పేరు అనేది నేనైతే ఎక్కడా చూడలేదు. ఇక్కడ చూడటమే ఇదే ఫస్ట్ టైము. ఈ శివలింగాలను కానీ ఇలా కానీ అంటే ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టు ఆ పేరుకు తగ్గట్టు ఇక్కడ శివలింగాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. కొన్ని పంచలోహాలతో చేసిన శివలింగాలు, కింద చూస్తే రాతి ఉంది. శివలింగం చూస్తే మాత్రం ఇక్కడ పంచలోహాలతో చేసిన ఇత్తడి శివలింగం ఒకటి, ఇవి రాతి శివలింగాల్లాగా పెట్టారు. వాటికి ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు. అలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఈ శివక్షేత్రంలో అయితే ఉన్నాయి. ఇంకొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే
అంటే ఎవరికైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఒక్కొక్క నాగబంధం అనే విగ్రహాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠించితే ఇక్కడ వాళ్ళకి పెళ్లిళ్ళు అయిద్దనే కూడా నమ్మకం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక మహాశివలింగం అయితే ఉంది. ఈ శివలింగం ఎవరైతే ఇక్కడ గ్రామాల దగ్గరలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు అభిషేకాలు చేయాలి అంటే ఈ విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకెళ్లి ఈ శివలింగానికి అయితే అభిషేకాలు చేసి పూజలు నిర్వహించి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెడతారని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఒక గుడిలో నుంచి ఒక శివలింగాన్ని గ్రామంలోకి ఇవ్వడం అనేది ఇక్కడే చూస్తాం మనము. ఇక్కడ అది కూడా ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లి అభిషేకాలు పూజలు నిర్వహించుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడే పెడతారని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే సిద్ధేశ్వర మోక్ష మార్గం అని కూడా ఉందండి. ఇక్కడ శివలింగం ఇక్కడ కొన్ని రకాల శివలింగాలు అయితే ఉన్నాయండి. మోక్ష శివలింగం అని చెప్పేసి, యోగలింగేశ్వర స్వామి అని చెప్పేసి, ధన్యలింగేశ్వర స్వామి అని చెప్పేసి, జ్ఞానలింగేశ్వర స్వామి అని ఇలా ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు పెట్టి అయితే అక్కడ ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, లాకేసి ఉంది. అంతేకాకుండా ఇక్కడ నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఒక నాగేంద్ర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించే వాళ్ళకి పెళ్ళవుతుందనే నమ్మకం కూడా ఇక్కడ ఉందని చెప్తున్నారు. చాలామంది ఇక్కడ అంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, చాలామంది ప్రతిష్ఠించారని కూడా చెప్తున్నారు. ఇది లాకేసి ఉంది కాబట్టి మనం లోపలికి వెళ్ళడానికి అయితే కుదరదు, కాబట్టి మనం బయట నుంచే వీడియో తీసుకోవాల్సి వస్తుంది. చాలా అంటే ఎక్కడ చూసినా అసలు ఒక్కొక్క ప్రత్యేకంగా అయితే ఈ క్షేత్రం అయితే కనిపిస్తుంది. ఇన్ని శివలింగాలు మనం ఎక్కడ చూసి ఉండము అనేలాగుంది. అరుణాచలంలో అయితే ఎలా అయితే మోక్ష శివలింగం అని ఇలా యోగ లింగేశ్వర స్వామి శివలింగం అంటే అక్కడ కూడా ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టే ఇక్కడ కూడా అలాగే అదే విధంగా ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు పెట్టి అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే గోశాల అయితే ఉంది. గోశాలలో ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి. గోవుల్ని కాపాడదాము, గోమాతను పూజిస్తే మనకి అంటే అందరూ దేవతామూర్తులు గోమాతలో ఉంటాయనే మన సనాతన ధర్మంలో హిందువుల నమ్మకం కూడా. అలాగే ఇక్కడ చూస్తే గోశాల కూడా ఉంది. ఈ గోశాలలో ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ పనిచేస్తారండి? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? కొంచెం 7 సంవత్సరాలు. సరే, ఎన్ని ఉన్నాయండి ఇక్కడ ఆవులు? ఆవుల 15 రకాలేమో గిర్రె ఒకటి, జెర్చి ఒకటి, నాటు, పొంగోలు 5 రకాలు, 4 రకాలు, పొంగునూరు 5 రకాలు ఉంటాయి. ఇక్కడే పెంచుతారు వాటిని. పాలు తీయటం అవి చేస్తారు అభిషేకానికి ఏమైనా? తీర్థం ఎప్పుడైనా సరే పాలు తీసి అభిషేకం చేస్తారు. ఆడవాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ గోశాల కూడా ఉంది. ఈ గోమాతలు ఇక్కడే పాలు తీసి ఆ పాలతోటి స్వామివారికి అభిషేకం చేస్తారని కూడా చెప్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. ప్రత్యంగిరి అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. ఒకసారి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం పదండి. ఇక్కడ చూసినట్టయితే త్రిశూలాలు, ఒక్కో త్రిశూలంకి ఒక నిమ్మకాయ అయితే గుచ్చి ఉంది. ఇలాంటివి మనం ఎక్కడో తమిళనాడులో చూస్తూ ఉంటాము. ఇక్కడ త్రిశూలాలు, నిమ్మకాయలు గుచ్చి ఉండడం కూడా ఇక్కడ ఎక్కడా చూడము, కానీ ఈ టెంపుల్లో అయితే అలా ఉన్నాయి. సరే చూసినట్టయితే ఆలయం చుట్టూ ఇలానే ఉన్నాయి అమ్మవారు. లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారిని చూసినట్టయితే అమ్మవారికి నిమ్మకాయలతో పాటు మిరపకాయలతో కూడా అంటే పండు మిరపకాయలతో కూడా అక్కడ దండలు అయితే వేయడం జరిగింది. అసలు ఏంటి ఇలా ఎందుకు వేశారనేది ఇక్కడ ఉన్న పూజారి గారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అమ్మవారు అంటే ఈ అమ్మవారి పేరు నేనైతే ఇప్పుడే వింటున్నానండి. అసలు ఏంటి ఈ అమ్మవారు ఏంటి, ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటండి? ఈ అమ్మవారి పేరు ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిర అంటే శివపార్వతుల మానస పుత్రిక. ప్రత్యంగిర అనే పదానికి అర్థం ఏంటి అంటే ప్రతిపక్ష నాశని అని అర్థము. ప్రతి మంత్ర భక్షిణి, మన మీదకి వస్తున్నటువంటి మంత్రప్రయోగ దోషాలని పట్టుకుని భక్షించే దేవత, మనకి శత్రుపక్షాన్ని లేకుండా చేసే దేవత. అందుచేత అమ్మవారిని ప్రత్యంగిర అని పిలుస్తారు. శివ సంకల్పము నుండి పుట్టినటువంటి శివ మానస పుత్రిక ఈ అమ్మవారు. ఈ అమ్మవారు దేవాలయాలు సామాన్యులు ప్రతిష్ఠించరు. ఇక్కడ శివస్వామీజీ వారు సంపూర్ణ విధి విధానాలతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఇక్కడ 64 త్రిశూల ప్రతిష్టలు మనం చూడొచ్చు. ఒక్కో త్రిశూలము ఒక్కొక్క అమ్మవారితో సమానము. ప్రతిరోజు కూడా ఆ యొక్క త్రిశూలాలకి నిమ్మకాయలు బలిస్తూ ఉంటారు. ఒక త్రిశూలానికి ఒక నిమ్మకాయను బలిస్తే ఒక అమ్మవారికి ఒక పశువుని బలిచ్చినట్టే.
అలాగే 64 శిరస్సులు కలిగినటువంటి అమ్మవారి ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అమ్మవారికి సేవకులు అష్టభైరవులు, అమ్మవారి పాదాల వద్ద అష్టభైరవులు ఉంటారు. అమ్మవారికి ముందున చాలా శ్రీచక్రం పెద్దగా ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజున చంద్రకిరణాలు ప్రసరించే విధంగా శ్రీచక్ర ప్రతిష్ఠ ఉన్నటువంటి ఏకైక దేవాలయము ఈ దేవాలయము. ప్రతి పౌర్ణమి రోజున చంద్రకిరణాలు ప్రసరించే విధంగా ప్రతిష్టాపన చేశారు. అలాగే ఈ అమ్మవారు మన కోరికలు ఎలా వింటారు అంటే శబ్దము ద్వారా వింటారు. అందుచేత ఈ దేవాలయంలో 12 రాసులకి 12 గంటలను ఏర్పాటు చేశారు. ఎవరి రాశి దగ్గర వాళ్ళు నించుని ఆ గంటనే 12 సార్లు మ్రోగిస్తే ఆ మ్రోగిస్తున్న వాళ్ళ మనసులో ఉన్న కోరికలను శబ్దము ద్వారా ఆలకించి అనుగ్రహాన్ని ఇస్తారు. ఈవిడ ఉగ్రదేవత అంటే తీవ్ర దేవత అని చెప్తారు. ఈవిడ పుట్టుకే శతసహస్ర సింహవదన స్వరూపంతో జన్మించారు. ఈవిడ శత అంటే సంఖ్య 100, సహస్రం అంటే 1000, శతసహస్ర అంటే 100,000 అంటే 1,00,000 సింహముఖములు కలిగినటువంటి ఆకృతితో అమ్మవారు ఆవిర్భవించడం జరిగింది. అందుచేత అమ్మవారిని తీవ్ర దేవత అని చెప్తారు. ఈ యొక్క తీవ్ర దేవత కాబట్టి అమ్మవారికి ఎండుమిరపకాయలతో హోమం చేస్తుంటాము, ఎండుమిరపకాయలతో అలంకరణ చేస్తుంటాము. కార్యసిద్ధికి, నరఘోషకి, శత్రుపీడకి ప్రధానంగా ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చాలా విశేషంగా భక్తులు వస్తారు. మరి అమ్మవారు చాలా ఉగ్ర రూపంతో ఉన్నారండి. చూడగానే అసలు ఎంత ఉగ్ర రూపంతో ఉన్నారు. అమ్మవారిని శాంతించడానికి ఏమైనా పూజలు చేస్తారండి? ఎప్పుడైనా ఇలా ఉగ్ర రూపం వచ్చింది అలా శాంతించడానికి? జరిగేదంతా కూడా సాత్విక విధానములు చేసే అర్చనే. ఇక్కడ జంతు బలులు అది ఇవ్వరు. నిమ్మకాయలనే బలిస్తుంటారు, కూష్మాండ బలిస్తారు, గుమ్మడికాయలను బలిస్తుంటారు రోజు కూడా. ఇవన్నీ శాంతికే. ఎందుకనండి అంటే ఎక్కడా లేదు కదా ఇలాంటి అమ్మవారు. ఒక అమ్మవారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఉన్నట్లేదు, ఇక్కడే ఉన్నారు. నేనైతే ఇక్కడే చూశాను. ఎందుకు అసలు ఇలా ఇక్కడ ఈ అమ్మవారిని ప్రతిష్ఠించాలని ఎందుకు అనుకున్నారండి? మీరు ఇక్కడ అమ్మవారిని చూసినట్లయితే ఈ అమ్మవారు సహజ సిద్ధంగా లభించారు. అంటే స్వయంభూ అని చెప్తారు. ఈవిడ ఒక సముద్ర గర్భం నుంచి ఒక స్వామీజీ చేతిలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఆకాశవాణి వినపడుతుంది ఆయనకి. ఈ ఒక క్షేత్రం దర్శనం అవుతుంది. ఆ క్షేత్రం ఎక్కడ అని ఆయన ఎత్తుకుంటూ వచ్చేటప్పటికి అది ఈ క్షేత్రం అని ఆయనకి తెలిసేటప్పటికి ఇక్కడ ఇచ్చి, ఇక్కడ ఉన్న శివస్వామి వారికి ఆ యొక్క శిలనిచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయమని ఇచ్చి వెళ్ళడం జరిగిందనమాట. అంటే ఆవిడ ఇక్కడ ఎంచుకున్నారు నేను ఇక్కడ ఉండాలి అని చెప్పేసి. అందుచేత ఇది స్వయంభూ క్షేత్రం అని చెప్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళ యొక్క కోరికలు అంటే మనోసంకల్పాలు సత్వరమే నెరవేరుతుంటాయి. మరి అమ్మవారి స్వయంగా ఒకరి చేతుల్లోకి వచ్చి అంటే సముద్రం నుంచి ఒకరి చేతుల్లోకి వచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ఠింప చేయండి అనేసరికి ఆ వ్యక్తి ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇక్కడ అమ్మవారు చాలా సాత్వికంగా ఉన్నారు. ఆ అమ్మవారిని అయితే వీళ్ళకి అప్పగించి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పేసి కూడా వెళ్ళారని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే అంటే ఎవరికైనా ఎలాంటి దోషాలు ఉన్నా, ఏమన్నా గ్రహపీడలు ఉన్నా, ఎవరైనా మంత్ర ప్రయోగాలు చేశారని ఉన్నా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక్కసారి ఆవిడకి వాళ్ళ బాధలు చెప్పుకుంటే అన్నీ పోతాయని కూడా చెప్తున్నారండి. ఇక్కడ చూస్తే తాయిత్తులు కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి అంటే ఈ టెంపుల్కి వస్తే ప్రతిదీ ఒక ప్రత్యేకంలాగే కనిపిస్తుందండి. ఎందుకని అలాగ అసలు? చెప్పాను కదా, ప్రత్యంగిర అంటే ప్రతిపక్ష నాశిని, ప్రతి మంత్ర భక్షిని అవడం చేత దృష్టి దోష నరఘోష నివారణ. ఇప్పుడు ఎవరు చూడండి తెల్లారులేస్తే వాళ్ళు మమ్మల్ని చూస్తారండి, వాళ్ళ దృష్టి మా మీద బాగుందండి, వాళ్ళు మాకు ఏదో చేశారండి, వీళ్ళే ఎక్కువ వస్తారు ఈ అమ్మవారి దగ్గరికి. వాళ్ళకి ఒక తాయెత్తు కట్టి పంపించామనుకోండి, నరదృష్టి అనేది ఉండదు. అందులో యంత్రం ఉంటుంది, అమ్మవారి బీజాక్షరాల బయట ఒక చిన్న రాగి యంత్రము దాని లోపల పెట్టడం జరిగింది. ఆ యొక్క తాయెత్తును చేతి కానీ మెడలో కానీ నడుము కానీ కట్టుకుంటే ఎదుటి వ్యక్తులుగా చెడు దృష్టి మనకు రాకుండా, మనం రోడ్ల మీద ప్రయాణించినప్పుడు ఏమైనా దిష్టి తీసి పడేసిన, తొక్కినా దాటినా ఆ నెగిటివ్ ప్రభావం వల్ల నిద్ర పట్టదు, పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి, అలాంటివి దరి చేరకుండా రక్షిస్తారు. ఇక్కడ చాలా విశేషంగా వీటిని తీసుకెళ్తుంటారు. అలాగే పటిక మూటలు ఇంటి గుమ్మం దగ్గర పటిక బూడిద గుమ్మడికి ఎందుకు పెడతారు అంటే, మనం బయటకు వెళ్ళొచ్చినా మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనతో పాటు వచ్చే నెగిటివ్ అనేది ఆగిపోవడం కోసము ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీస్తారు వాటిని. అందుకని ఇవి విశేషంగా ఈ అమ్మవారి దగ్గర పూజ చేసి ఇస్తుంటాము. వచ్చిన వాళ్ళు చాలా విశేషంగా రోజు 100ల కొద్దీ తీసుకెళ్తుంటారు వీటిని. ఇది అండి ఈ అమ్మవారి ప్రత్యేకత అయితే ఇది చెప్తున్నారు.
చూసినట్టయితే మనం అమ్మవారి స్వరూపం అంటే లోపలైతే రాతితో చేసిన అమ్మవారు ఉన్నారు, ఇక్కడైతే పంచలోహాలతో చేసిన అమ్మవారు కూడా ఉన్నారు, ప్రత్యంగిర అమ్మవారు. ఇక్కడ చూస్తే శ్రీచక్రం అయితే ఉంది. ఈ శ్రీచక్రం మీదే పౌర్ణమి రోజు కిరణాలు కూడా పడతాయని, అలా పడేలాగా ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని కూడా చెప్తున్నారు. ప్రతిరోజు ఇక్కడైతే ప్రత్యేకంగా శ్రీచక్రానికి పూజలు కూడా జరుగుతాయని కూడా చెప్తున్నారు. ఇంత ప్రత్యేకమైన అమ్మవారు ఇక్కడే ఉన్నారు. ఎవరికైనా సరే ఎలాంటిది అంటే నరదిష్టి కానీ ఎవరైనా ప్రత్యర్థులు అంటే చాలామంది మాకు అవి జరిగిపోయినాయి ఇవి జరిగిపోయినాయి అని అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకున్న బాధలన్నీ కూడా పోతాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. స్వామివారికి అంటే ఇక్కడైతే లోపల ఎంతమంది అయితే స్వామివార్లు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క ధ్వజస్తంభం ఉండాలని చెప్పేసి లోపలైతే 4 ఆలయాలు ఉన్నాయి. అందుకే 4 ధ్వజస్తంభాలు అయితే ఇక్కడ పెట్టారని ప్రతిష్ఠించారని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకే చోట 4 ధ్వజస్తంభాలను అయితే చూడవచ్చు. మనం ఏ టెంపుల్లో అయినా సరే ఒక ధ్వజస్తంభాన్ని చూస్తాం. ఇక్కడ చూస్తే 4 ధ్వజస్తంభాలు అయితే ఒకే చోట కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇక్కడ చూసినట్టయితే నాగబంధం. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే బాబావారు ఉన్నారు. ఆ షిరిడి సాయినాథుని కూడా ఆయన కూడా ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడైతే లాక్ అయితే చేసుంది. బాబావారు లోపలైతే ఉన్నారు. సాయిరామ్. అందరూ అంటే అన్ని దేవతలను అందరినీ ఇక్కడైతే మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి కనుక వస్తే ఒక్కసారి మన జన్మ ధన్యమైనట్టే. ఇక్కడ చూసినట్టయితే కుబేర స్వామి వారు ఉన్నారు. కుబేర స్వామి వారికి కూడా ఒక ఆలయం లాగా నిర్మించి ఇవన్నీ లాకేసి ఉన్నాయి కాబట్టి మనం బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. కుబేర స్వామి వారికి కూడా ఒక ఆలయం, ఆయన కూడా ఒక విగ్రహం పెట్టేసి ఇక్కడ పూజిస్తూ ఉన్నారు. ప్రతిదీ ఒక ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో. ఆది శంకరాచార్యుల వారికి కూడా ఇక్కడ ఆలయం అయితే ఉంది. వీటన్నిటికీ లాక్లు అయితే వేసి ఉన్నాయి. ఎవరు లేరు కాబట్టి మనం బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఆది శంకరాచార్యుల వారు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికల్లా అయ్యప్ప స్వామి వారు అయితే ఉన్నారు. స్వామియే శరణం అయ్యప్ప. ఇక్కడికి రాగానే స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. గణేశుల వారు ఆయన సోదరులతో కలిసి ఇక్కడైతే ఈ విగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది. గణేశుల వారు, అయ్యప్ప స్వామివారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. స్వామియే శరణమయ్యప్ప. అందరూ మనం ఏ దేవతలను అయితే పూజిస్తామో అందరూ దేవతలు ఒకే చోట కొలువైన క్షేత్రంగా ఈ శివక్షేత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు. స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ చూసినట్టయితే నాగశిలల ప్రతిష్ట, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడైతే నాగబంధాలు ఉన్నాయి. వీటికి నాగశిలల ప్రతిష్ట కూడా ఇక్కడ నాగశిలలు ఎవరైనా సరే నాగశిలల ప్రతిష్ట అయితే చేయొచ్చు అని అంటున్నారు. ఇక్కడ ఈ అంటే ఈ ఆలయం చుట్టూ నాగశిలల ప్రతిష్ట అయితే ఉంది. ప్రతి చోట ఇక్కడ ఎన్ని ఉంటాయని అయితే మనం అయితే లెక్కేయలేము. ఒక పెద్ద నాగశిలతో పాటు ఇంకా ఇక్కడ చిన్నవన్నీ ఇటు చుట్టుపక్కల మొత్తం అవే నాగశిలలే ప్రతిష్ఠించున్నాయి. అక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ అన్ని నాగశిలల ప్రతిష్ఠించి అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని వేల నాగశిలలు అయితే కనిపిస్తున్నాయి మనకి. అంటే ఒక్కొక్కళ్ళు అంటే ఎవరికి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇక్కడ నాగశిలను తీసుకొచ్చేసి ప్రతిష్ఠిస్తారని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే వారికి ఏమైనా పెళ్ళిళ్ళు కానీ ఇంకేమన్నా నాగదోషాలు కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇక్కడికి వచ్చేసి నాగశిలలు ప్రతిష్ఠిస్తారని కూడా చెప్తున్నారు. ఇక్కడే కాదు ఈ ఆలయం చుట్టుపక్కల మొత్తం ఇలా నాగశిలలే ప్రతిష్ఠించున్నాయి. అక్కడ చూసినా సరే మనకి ఇవే కనిపిస్తూ ఉంటాయి. కాలభైరవ స్వామివారి ఆలయంలోకి అయితే వచ్చాము. పదండి వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే స్వామివారి అనేక రూపాల విగ్రహాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ ఆలయంలో. ఒక్కొక్క కాలభైరవుడు కానీ ఒక్కొక్క శివులు అన్నీ ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఏమన్నా ప్రత్యేకం ఉందండి? ఆ రూపాలన్నీ ఏంటండి? ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి పేరు అమృతలింగేశ్వరుడు. ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి పేరు అమృతలింగేశ్వరుడు. వెనుక భాగాన కనిపిస్తున్న స్వామివారి పేరు మహాకాల భైరవుడు. అమ్మవారి పేరు మహాకాల భైరవీదేవి. పరమేశ్వరి నామాల్లో కాలభైరవుడి అవతారం ఎలాగనో ఆ యొక్క కాలభైరవుడి నామాల్లో వీళ్ళు 8 మంది అవతారాలు. వాళ్ళని అష్టభైరవులు అంటారు. ఒక్కొక్క స్వామి వారికి ఒక్కొక్క నామకరణ ఉంటుంది. అసితాంగ భైరవ, భీషణ భైరవ, రురు భైరవ, కపాల భైరవ.
ఉన్మత్త భైరవ, క్రోధ భైరవ, సంహార భైరవ, చండ భైరవ 8 రకాల భైరవులు స్వామివారి దగ్గర విశేషంగా పూజలు చేయించుకుంటారు. ఆ పూజలు దేనికోసం అంటే మనకి దిష్టి దోష, దృష్టి దోష, గ్రహ పీడ, గ్రహ శాంతి, శత్రు నివారణార్థం, ప్రయోగ దోష నివారణార్థం, దాటింపు దోష నివారణార్థం, మానసికంగా ఉన్నా కానీ భార్యాభర్తల మధ్యలో సుఖ జీవితం లేకపోయినా కానీ ఈ యొక్క కాలభైరవుడి దగ్గర వచ్చి పూజ చేయించుకోవడం వల్ల వాటన్నిటికీ పరిహారంగా జరుగుతుందన్నమాట. పిల్లగాళ్ళకు వచ్చేసిన చదువు పరంగా కానీ, వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా కానీ, మరియు కుటుంబంలో సమస్యలు ఉన్నా కానీ, చదువులో వెనకబడుతున్నా కానీ, వ్యాపారంలో లాస్ వచ్చినా కానీ, దేని పరంగా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నిటికీ మంచిదన్నమాట. స్వామివారిని అమావాస్య, పౌర్ణమి ఈ యొక్క రోజుల్లో బాగా కొలుస్తారనమాట. ఆయనే మహాకాల భైరవుడు. మహాకాల భైరవుడిని ఆయనకి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు కూడా జరిపించుకుంటారని అయితే ఇక్కడ పూజారి గారు అయితే చెప్తున్నారు. స్వామివారిని ఇక్కడికి వచ్చి అందరూ ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాలని మేము కూడా మెగా9 నుంచి కోరుకుంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే కింద పైన అమృత లింగేశ్వరుడు, కింద చూస్తే పాదరస లింగేశ్వరుడు, అక్కడే వారాహి అమ్మవారు కూడా చిన్న విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడ ప్రతిరోజు ఓన్లీ వాటర్తోని ఈ పాదరస లింగానికి ఆయనకి అభిషేకం చేస్తారని కూడా చెప్తున్నారు ప్రతిరోజు. అంటే పాదరస లింగం ఎందుకనండి అలా అక్కడ పెట్టడం? విశిష్టత ఏం లేదమ్మా, పాదరసానికి ఓన్లీ ఉత్తి వాటర్ తోటే చేయాలి. మరియు స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు మన చేతికి ఎలాంటి అలంకరణ ఉండకూడదు. అలంకరణ అంటే కొంతమంది బంగారు పుంగరాలు కానీ, కడియాలు కానీ, బ్రాస్లెట్లు పెట్టుకుంటారు, అవి కూడా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఇనుముని తుప్పు ఎలా తినేస్తుందో పాదరస లింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆ యొక్క బంగారం తగలటం వల్ల అది ఆవిరి రూపంలో బంగారం కరిగిపోతుంది. అందుకని ఓన్లీ ఉత్తి వాటర్ తోటి, ఉత్తి చేతులతోటి పంచామృతాలు, పంచౌషధాలు వచ్చేసి నెలకి ఒకసారే చేస్తాము. ఓన్లీ ఉత్తి వాటర్ తోటి వరకు ప్రతిరోజు స్వామివారికి మరియు అమ్మవారికి ఇద్దరికి అభిషేకం జరుగుతుంది. ఆ యొక్క అమ్మవారికి రాత్రి 8 గంటల నుంచి 8:30, 8:15 ఆ ప్రాంతంలో కుంకుమార్చన జరుగుతుంది. అది ఒక అమ్మవారికి ప్రతిరోజు నైట్ టైంలో 8:30, 8:15కి వారాహిదేవి యొక్క ఆరాధన జరుగుతుందన్నమాట. దీన్ని తంత్రక్షేత్రము అంటారు. దీన్ని తంత్రక్షేత్రం అని కూడా అంటారని కూడా చెప్తున్నారు. అమ్మవారికి వారాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు రాత్రి 8 గంటల సమయంలో అయితే అమ్మవారికి కుంకుమార్చన కూడా చేస్తారని కూడా చెప్తున్నారు. తంత్రక్షేత్రంలో కాలభైరవుడు, మూల విరాట్ కూడా ఇక్కడ ఉందని కూడా చెప్తున్నారండి. అష్టభైరవులు ఇక్కడ చూసినట్టయితే అష్టభైరవులు కూడా ఉన్నారు. ఇప్పుడు లైటింగ్ లేదు కాబట్టి అదంతా ఇది అవ్వట్లేదు. ఇక్కడ చూసినట్టయితే గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇంకా ఎక్కడా చూడలేమేమో, ఇక్కడే ఉన్నట్టున్నారు ఈ అమ్మవారు. ఇక్కడ ఉయ్యాలతో మొదలై అమ్మవారు లోపల అంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని కోరుకుంటే పిల్లలు పుడతారని కూడా ఇక్కడ ఒక నమ్మకం. ఈ గర్భరక్షాంబిక అమ్మవారి అంటే ఆమె మహిమలు ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. అమ్మవారి పేరు శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారు. సంతానం లేని వాళ్ళకి సంతానం ప్రసాదిస్తారు అమ్మవారు. గర్భదోషాలు ఉన్నా సరే, గర్భ సమస్యలు ఇలాంటివన్నీ ఉంటే కనుక అమ్మవారికి పూజ చేసుకుని ఆ ఉయ్యాల చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేసి మొక్కుంటేనమ్మా సత్వర సంతానం కలుగుతుంది అమ్మవారి కృప వల్ల. అమ్మవారు తమిళనాడులో 12 శక్తిపీఠాలు ఒకటైన తంజావూరు దగ్గరలో ఉన్న ఊర్లో మూలవిరాట్ స్వామి అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారిని ఇక్కడ మా స్వామివారి ఇక్కడ ప్రతిష్ఠించారు. మన తెలుగు ప్రజల సౌకర్యార్థం అంటే వారి అమ్మవారి ఆశీస్సులు కావాలని చెప్పి మన ఈ శైవక్షేత్రంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు 3 సంవత్సరాల క్రితం. అమ్మవారి దేవులు చాలామందికి సంతానం కలిగిందమ్మ. గర్భరక్షాంబిక అమ్మవారు ఇక్కడ ఎక్కడ లేదు కదండి, ఇక్కడ తప్ప మన తమిళనాడులో ఉందమ్మా. తమిళనాడులో ప్రముఖమైన 12 శక్తిపీఠాల్లో అమ్మవారు ఒకళ్ళు గర్భరక్షాంబిక. తంజావూరు దగ్గరలో ఒక ఊళ్ళో ఉంటారమ్మా. తిరుకోలు మనకమ్మా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకు మాత్రం ఇక్కడే ఉన్నారు. మన శైవక్షేత్రంలోనే అమ్మవారు ఉన్నారు, గర్భరక్షాంబిక అమ్మవారు.
మరి మనకైతే మాత్రం ఎక్కడ కనిపించరు గర్భ రక్షాంబిక అమ్మవారు అయితే మాత్రం ఇక్కడ ఒక్క శైవ క్షేత్రంలోనే కనిపిస్తారని కూడా చెప్తున్నారు. ఎక్కడో తమిళనాడులో ఉన్న అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి మన తెలుగు భక్తుల కోసం ఇక్కడైతే ప్రతిష్ఠించారని కూడా చెప్తున్నారు. ఎవరైతే పిల్లలు లేరు, సంతానం లేనని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఒకసారి ఇక్కడున్న ఉయ్యాల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే వారికి కంపల్సరీ పిల్లలు పుడతారని అయితే చెప్తున్నారు. ఈ అమ్మవారిని ప్రతిష్ఠించిన వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. పోయిన శివరాత్రికి ప్రతిష్ఠ చేసామండి. ఇప్పుడు 2 పిల్లలు కూడా పుట్టారండి. వచ్చిన వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. అందుకని ఇవాళ ఉత్సవమూర్తిని కూడా ఉయ్యాల్లో పెట్టి ఉత్సవమూర్తిని కూడా ఇచ్చేసడానికి ఇవాళ చేశారు. ఇవాళ ఎందుకు అనిపించిందండి అలాగా? అంటే అక్కడ ఉన్న అమ్మవారిని ఇక్కడ కూడా ప్రతిష్ఠించాలి స్వామివారు ఆజ్ఞ అండి, శివాజ్ఞ. అక్కడే కాదు, అమ్మవారు ఇక్కడ కూడా భక్తుల్ని అనుగ్రహించాలి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి సంతానం లేనని చాలా మంది బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ సంతానం కలిగించాలని. ఇంకోటి అమ్మవారికి ప్రసాదం కూడా తేనె మందారమేనంట, ఇంకా వేరే ఏమి ప్రసాదం కూడా పెట్టరని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరైతే సంతానం లేరని బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ శైవ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని సంతానం కలుగుతారని, కంపల్సరీ సంతానం కలుగుతారని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే పంచముఖ శివలింగం మనకి ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్లే ఉందండి పంచముఖ శివలింగం అనేది. కోటిలింగాలు ఎక్కడైతే జగ్గేపేటలో ముత్యాలలో అయితే ఒకటి ఉంది, అదే విధంగా ఇక్కడ ఈ శైవ క్షేత్రంలో కూడా ఉందండి. స్వామివారు చూసినట్టయితే పంచముఖ శివలింగం అయితే ఇక్కడ ఉంది. 4 ద్వారాలు ఉంటాయి ఆ గర్భగుడికి కూడా. స్వామివారు ఇక్కడ శివస్వామి వారు అంటే ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఆలయం నిర్మించక ముందు ఆయన ఇక్కడికి వచ్చేసి అసలు ఇక్కడ ఏ ఆలయం నిర్మిద్దామని ఆలోచిస్తున్నప్పుడు స్వామివారు భూమిలోంచి అంటే అక్కడ ఏవో పనులు చేస్తుంటే ఈ విగ్రహం బయటపడిందంట, అంటే ఈ శివలింగం బయటకు వచ్చిందంట. అందుకనే ఇక్కడ ప్రతిష్ఠించారని కూడా చెప్తూ ఉంటారు. విశేషంగా ఇక్కడ పంచముఖాలు అంటే 5 ముఖాలు ఉండడం కూడా చాలా విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడా చూడలేము శివలింగానికి పంచముఖాలు ఉండడము. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళినట్టయితే భూకైలాసం అంటారు దాన్ని, అక్కడ స్ఫటిక శివలింగాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే స్ఫటిక శివలింగాలను అయితే మనం చూడొచ్చు. స్వామివారు అక్కడ స్ఫటిక రూపంలో ఉన్నారు. అలాగే అన్నపూర్ణ సమేతంగా స్వామివారు ఉన్నారు. పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఉన్నారు. ఈ ఆలయం చాలా ప్రత్యేకమని కూడా చెప్పుకోవచ్చు. స్ఫటికతో మనకు లింగం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇవ్వండి, ఇక్కడ అన్ని స్ఫటిక లింగాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అంటే ఒక్కొక్క లింగాన్ని వస్తున్నాయి కదా అని చెప్పేసి చాలా బాగున్నాయి అని చెప్పేసి తీసుకెళ్తూ ఉండేవాళ్ళంట. అందుకని ఇక్కడ గేట్లు అయితే లాక్ చేసి ఉంచారు. అంతేకాకుండా మొన్న వచ్చిన వరదకు కూడా ఇక్కడ ఇదంతా మునిగిపోయిందని కూడా చెప్తున్నారు. మొన్న ఏదైతే వరద వచ్చిందో ఆ వరదకు కూడా ఈ శివాలయం మొత్తం మునిగిపోయిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పక్కనే కృష్ణానది ఉండడం వల్ల ఇదంతా మునిగిపోయి చాలా వరకు లింగాలు పోయినాయి అని కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ చూడని విధంగా స్ఫటికలింగం, ఆత్మలింగం, అసలు ఇలాంటివి ఎన్నెన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మరి ఈ శైవ క్షేత్రం ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శించుకొని స్వామివారు ఈ పంచముఖ స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయన దర్శించుకొని అందరూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అంటే బంగారు శివలింగం అయితే ఏంటి, ఆత్మలింగం అయితే ఏంటి, 12 అడుగుల శివలింగం అయితే ఏంటి, ఒక్కొక్కటి ఇక్కడ అసలు ప్రతిదీ ఒక ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. మనము ప్రతి ఒక్కళ్ళు భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కూడా కోరుకుంటున్నాము. కెమెరామెన్ ఆశిఫ్తో పద్మావతి శైవ క్షేత్రం నుంచి.